చికెన్ కర్రీ. హలో అండి, అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. The R has to roll అన్నమాట. తెలుగులో మాట్లాడాలంటే రోల్ అవుతుంది అనమాట టంగ్. ఓకే ఫైన్. హలో అండి, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అంటే కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడేసరికి ఒక్కొక్కసారి పదాలు దొరుకుతాయి అనమాట. సగం తెలుగు ఇంగ్లీష్ ఒక్కొక్కసారి కలిపేసి వెరైటీ లాంగ్వేజ్ కూడా వస్తూ ఉంటాయి. అంటే అందుకని రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదు అంటారు కదా. అప్పుడప్పుడు కొంచెం బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే పిల్లలతో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం కదా, శుభాకాంక్షలు అని చెప్పడానికి కూడా రోల్ అవుతుంది అనమాట టంగ్ లోపల. ఓకే, ఎనీవేస్, కనుమ స్పెషల్ అంటేనే మనకి నాన్ వెజ్ స్పెషల్ కదా. సో మీరైతే బాగా ఈ పాటికి వండుకుని తినేసేసే ఉంటారు. మాకు కొంచెం అక్కడికి ఇక్కడికి ఇండియాకి ఇక్కడికి టైం కొంచెం గంటన్నర తేడా కాబట్టి అందులోనూ నేను చక్కగా జస్ట్ ఒక 2 hours బిఫోర్ తినడానికి ఒక 2 గంటల ముందే స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడు వేడివేడిగా తింటామనేసి. ఇప్పుడైతే కనుక నేను కిచెన్లోకి వచ్చేసాను. భోగి సంక్రాంతి ఏమంటారు, ఎర్లీ మార్నింగ్ లేసి పూజ చేసుకోవడం, వంట హడావిడి, కొంచెం నిద్ర కూడా తక్కువ. పిల్లడికి అది కాక ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, ఎగ్జామ్స్ వలన ఏమైందంటే కొంచెం నైట్ అవుట్ చేస్తున్నాం అనమాట. 10, 11 అలా అవుతుంది పడుకునేసరికి. నిద్ర అయితే సరిపోవట్లేదు. ఈరోజు ఏంటంటే కాసేపు రెస్ట్ తీసుకున్నాను, ఒక 1 hour దాకా. కళ్ళు మంటలు వచ్చేసినాయి అనమాట. అది కాక డే అండ్ నైట్ వర్క్ లాగా, లైక్ మార్నింగ్ నుంచి మళ్ళీ పడుకునే వరకు ఏదో ఒక పని సరిపోయింది ఈ 2 రోజులు. అలాగే నైట్ కూడా లేట్గా పడుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేసేయడం, చాలా 2 రోజులకే చాలా టైర్డ్ అనిపించేసింది నాకు. సో అందుకని ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుని జస్ట్ ఇప్పుడే కిచెన్లో కడిగి పెట్టాను అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ కనుమ. అండ్ మేము కనుమకి స్పెషల్గా ఏం చేసుకుంటున్నామో చూడండి. అన్నట్టు ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా స్పెషల్గానే పెట్టాను. మరి కనుమ స్పెషల్ అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, రోజులాగా కాకుండా. అందుకని నేనైతే కనుక నగెట్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట, చికెన్ నగెట్స్. ఇవి మనకి ఆల్రెడీ ఏమంటే రెడీమేడ్గా ఉంటాయి అనమాట. అలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలు, డైరెక్ట్గా తినేసేయచ్చు. మళ్ళీ మనం కష్టపడి చేసుకునే పని లేకుండా. షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో ఎప్పుడైనా చేస్తాను, రెగ్యులర్గా అయితే చేయను, కానీ అప్పుడప్పుడు కొంచెం స్పెషల్ డేస్లోనో లేకపోతే బ్రేక్ఫాస్ట్కి ఏం లేనప్పుడు కొంచెం ఇవి చేస్తూ ఉంటాను అనమాట. అలాగే నేనైతే కనుక కంపల్సరీగా ఫ్రూట్స్ పెడతాను. వీళ్ళకి 2 బ్రేక్లు ఉంటాయి అనమాట. ఒక బ్రేక్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నేను ఫుడ్ ఏం పెడితే అది తినేస్తారు. తర్వాత ఫ్రూట్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో ఇంట్లో అయితే రెగ్యులర్గా తినకపోయినా స్కూల్లో అయితే బ్రేక్లో కంపల్సరీగా తినాలి కాబట్టి కనీసం స్కూల్కి వెళ్ళినప్పుడన్నా వీళ్ళు ఫ్రూట్స్ తింటారనమాట. నగెట్స్ ఫ్రై అయ్యేలోపు ఈలోగా అయితే కనుక నేను ఫ్రూట్స్ పెట్టేశాను. ఈరోజు వచ్చేసి గ్రేప్స్, లైచీ ఇంకా క్యారెట్ పెట్టాను అనమాట. మ్యాక్సిమం ఇద్దరికి సేమ్ పెడతా ఉంటాను. ఒక్కొక్కటి ఏదన్నా మా పాప తినని ఉంటే కనుక, మా బాబు డ్రాగన్ ఫ్రూట్ అయితే పాప తినదు. సో అలాంటప్పుడు కొంచెం వాడికొక్కడికే పెడతా అనమాట, తనైతే తినదు. సో ఎప్పుడన్నా తింటద్దని పెట్టినా కూడా అలానే తీసుకొచ్చేసిద్ది అనమాట. కొంచెం అలానే అలవాటు అవుతుందని పెట్టినా కూడా తినదు. అలాగే కొంచెం నిన్న సంక్రాంతికి వండిన గార్లి పిండి కొంచెం ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో వీళ్ళు స్కూల్కి పెట్టలేదని అడుగుతుంది కదా పాప, సో అందుకే కొంచెం వడ పెడదాంలేమనేసి సో పిల్లల మట్టికి కొంచెం వేసాను అనమాట, కొంచెం పిండి ఉంటే. ఇవి చల్లారేలోగా బాటిల్స్ క్లీన్ చేసాను. ఇప్పుడు ఇవి కాస్త చల్లారినాయి కాబట్టి పెడుతున్నాను. కొంచెం ఒక 50% చల్లారిన తర్వాతే క్యాప్ క్లోజ్ చేస్తాను అనమాట, లేకపోతే కనుక ఆవిరి పట్టేసి మళ్ళీ అవి సాఫ్ట్గా అయిపోతాయి. ఇక లంచ్ బాక్స్లో అయితే కనుక నేను చేసిన బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. నగెట్స్ అలాగే కొద్దిగా పునుగులు కూడా వేసాను అనమాట, ఒక 4-5 అవి కూడా పెట్టాను ఈ బుడ్డదానికి ఇష్టమని. అలాగే ఒక వడ కూడా పెట్టాను, డౌట్గా తింటుందా లేదా అనుకుంటా. సరే తినకపోతే మళ్ళీ తీసుకొస్తుందిలేమనేసి. అలాగే చట్నీ కూడా పెట్టేశాను అనమాట వడలోకి. నగెట్స్ ఉన్నాయి కదా, దానిలో తింటారులేమనేసి ఒకటి కచ్చప్ ప్యాకెట్ కూడా పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి మెక్డొనాల్డ్లో వస్తాయి కదా, అవి స్టోర్ చేస్తాను. ఈ విధంగా స్కూల్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ప్యాకెట్ లాగా. మెక్డొనాల్డ్కి వెళ్ళినప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్నవి స్టోర్ చేస్తాను అనమాట. తర్వాత పిల్లలైతే కనుక స్కూల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఈ విధంగా ఎన్నిసార్లు చేస్తారోనండి చూడండి. ప్రతిసారి కూడా ఇలా సాంబ్రాన్ పొగ వేసేస్తారు, ఫుల్గా దిట్టంగా వేస్తారు. కొంచెం లైట్గా వేసుకోవచ్చు కదా. వాళ్ళకి ఈ విధంగా ఎన్నిసార్లు ఫైర్ అలారం మోగిందో అయినా కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. చికెన్ అండ్ మటన్ 2 మూటలు అయితే కనుక వచ్చేసినాయి. అంటే ఇది ఫ్రెష్గా ఏమంటారు, నాటుకోడి ఉంటుంది అనమాట ఇక్కడ మార్కెట్. సో కోడి అంటే కానీ అన్ని రకాల బర్డ్స్ అలాగే మటన్ కూడా అమ్ముతారు. ఫ్రెష్గా దొరుకుతుందని నమ్మకం. ఇక్కడ ఎలాగో ఫ్రెష్గా దొరకవు కదా షాపింగ్ మాల్స్లో, అందులోనూ కొంచెం కనుమకి నాటుకోడి ఉండదామనేసి ఇది తెప్పించా అనమాట. అంటే మనకి లైవ్ బర్డ్స్ని కట్ చేసి ఇస్తారు.
ముందుగా అయితే కనుక ఇవి 2 మూటలను శుభ్రం చేద్దాం రండి. సో తీసుకొచ్చినాక అలా పెట్టేశాను అనమాట. మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. ఇక్కడ మనకి పక్కనే దగ్గరలోనే ఉంటుందన్నమాట చికెన్ మార్కెట్. సో అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట. నేను ఎప్పుడన్నా చికెన్ తినాలనిపిస్తే మాత్రం అక్కడి నుంచే తెప్పించుకుంటాను. ఇది నాకు ఎందుకైనా కానీ ఇక్కడ షాపింగ్ మాల్లో తీసుకున్న చికెన్ అసలు నచ్చదు అనమాట. ఇంకా మేము రెగ్యులర్గా అయితే కనుక ఏమంటారు ఫిష్ లేకపోతే రొయ్యలు తెచ్చుకుంటాము. చికెన్ చాలా తక్కువ. షాప్లో అయితే కనుక నేను బోన్లెస్ చికెనే తీసుకుంటాను, వేరే వెజిటబుల్తో కానీ లేదంటే కనుక బటర్ చికెన్ అలా చేస్తాను అనమాట. ఈ చికెన్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, మార్కెట్లోంచి తీసుకొచ్చింది. అది కాకుండా నాటుకోడి కదా, కొంచెం రెడ్డిష్గా, మీట్ కూడా చూడండి ఎలా ఫ్రెష్గా ఉందో. అదే ఇదైతే కనుక షాప్లోది తెల్లగా ఉంటుంది అనమాట, పారం కోళ్ళు. అలాగే మనకి ఇది హార్ట్, లివర్ అవి కూడా ఇచ్చేస్తారనమాట. మనం ఎన్ని కోళ్ళు తీసుకుంటే దాని లోపలవన్నీ మనకి ఇచ్చేస్తారు. అదే షాపింగ్ మాల్లో అయితే కనుక మొత్తం లోపలంతా క్లీన్ చేసి ప్యాకెట్ చేసి అమ్మేస్తారు కదా. మళ్ళీ ఇవన్నీ కూడా సపరేట్గా బాక్స్లో అమ్ముతారనమాట. సపరేట్గా లివరు, సపరేట్గా హార్ట్స్ అవన్నీ. సో చూడండి నాకైతే కనుక చికెను చాలా ఫ్రెష్గాను చక్కగా మీడియంగా ఉందన్నమాట, మరీ లేతగా ముదురుగా కాకుండా. చికెన్ అలాగే మటన్ అయితే కనుక రెండింటిని వాష్ చేసేసి పక్కన పెట్టేసాను మంచిగా శుభ్రం చేసుకుని. ఇప్పుడైతే కనుక వండడం స్టార్ట్ చేయాలి. స్పెషల్ డే కాబట్టి కొంచెం స్పెషల్గా, నార్మల్గా కాకుండా కొంచెం పులుసులాగా, నాటుకోడి పులుసులాగా చేద్దామనేసి చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి నేనైతే కనుక పొద్దున్నే మొలకలకి నానబెట్టేసాను అనమాట. మా వారు తింటారు ఇవి. ఇదైతే కనుక మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంచానమాట. అంటే మా వారు ఎగ్ తింటారు, బాయిల్డ్ ఎగ్. సో లోపల తినరు అనమాట. అందుకేను మళ్ళీ ఇది పడేసేయకుండా, మాకు ఎలాగో డాగ్ ఉంది కాబట్టి దానికి వేస్తాను అనమాట. ఇంట్లో కుక్కలు ఉంటే ఇలాంటివి పడేయాల్సిన అవసరం ఉండదు. అంటే రెగ్యులర్గా దీనికి కూడా వేస్తాను అనమాట. నార్మల్గా ఎగ్ బాయిల్ చేసే వేస్తాను, మరీ ఎవ్రీడే కాకుండా కొంచెం డే బై డేనో లేకపోతే వారానికి 2-3 సార్లు అలా వేస్తాను అనమాట. సో ఈరోజు వీడికి కూడా ఒకటి బాయిల్ చేశాను వేద్దామనేసి, కానీ వీడు బాగా మార్నింగ్ కొంచెం ట్రబుల్ చేశాడు నన్ను. సో అందుకని ఈరోజు వాడికి కట్ చేసేసాను అనమాట ఎగ్. లేదంటే నార్మల్ ఎగ్ బాయిల్డ్ హోల్ ఎగ్ వేసేస్తాను. వెంటనే తిండు, కాసేపు ఆగాలి. ఇప్పుడు తింటున్నాడు. ఎక్కడన్నా డాగ్స్ అయితే కనుక ఏమన్నా ఫుడ్ పెడుతుంటే అమాంతంగా తినేస్తాయి. వీడు మాత్రం కాసేపు స్మెల్ చూసి అదేంటా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నోట్లో పెడతాడు. వెంటనే అయితే కనుక తినేసాడు. ఈవెన్ డాగ్ ఫుడ్ పెట్టినా కూడా, రోజు తినేదైనా కూడా వెంటనే తిండనమాట. కొంచెం ఆకలి తక్కువే అనుకుంటా వీడికి, ఎంత లేదన్నా. అలా మనం పెట్టి కొంచెం వెనక తిరిగి వచ్చేస్తాం కదా, ఆ టైంకి వెళ్ళి తింటాడు అనమాట. కానీ వాటర్ మాత్రం రెగ్యులర్గా ఎప్పుడు తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత నేనైతే కర్రీస్ చేయడానికి రెడీ అయ్యాను అనమాట. అంటే నాన్ వెజే కదా, మనకి ఎక్కువగా వెజిటబుల్స్ కటింగ్ చేసే పని ఉండదు. కానీ నేను కొంచెం రెగ్యులర్ టైం కన్నా కొంచెం నిదానంగా చేసుకుంటూ వచ్చానమాట పని. కానీ చివరికి వచ్చేసరికి హడావిడి అయిపోయింది. ఇక్కడ మాకు 2 రకాలుగా అల్లం దొరుకుతుంది అనమాట. ఒకటి లోకల్ లాగా కొంచెం లావుగా ఉంటుంది, చైనా అల్లం లాగా. అది ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉండేది మన ఇండియన్ అల్లంతో పోలిస్తే మేము వచ్చిన స్టార్టింగ్లో. కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, రెండు కూడా ఒకటే ప్రైస్లో ఉంటుంది ఆల్మోస్ట్. సో అందుకని నేను ఇప్పుడైతే రెగ్యులర్గా మన ఇండియన్ అల్లమే వాడుతున్నాను అనమాట. ఇదైతే కొంచెం వేసుకున్నా చాలు, మనకి చాలా ఘాటుగా అది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాగే ఇది చూడండి వెల్లుల్లి, ఇది కూడా ఇక్కడదే అనమాట, లావుగా ఉంటుంది. ఇది చూసినప్పుడల్లా నాకు చక్కగా ఆవకాయలు వేయాలనిపించింది, లావుగా ఉంటాయి కదా. సో ఇవి చాలా మందంగా ఉంటుంది స్కిన్. సో పై పొట్టు తీసేసి మరీ వాడతాను అనమాట, పర్టికులర్గా తీయాలి. అదే మన ఇండియన్ గార్లిక్ అయితే సన్నగా ఉంటాయి కదా పాయలు, సో తొక్కతో పళ్ళంగా కూడా వేసుకోవచ్చు. అవైతే కనుక చాలా కాస్ట్లీ ఉంటాయి మన ఇండియన్ గార్లిక్ అయితే. ఆల్మోస్ట్ దీనికి దానికి డబుల్ ప్రైస్ ఉంటుందన్నమాట. సో అందుకే ఇప్పుడన్నా తినాలనిపిస్తే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ గుర్తొస్తే అది తీసుకుంటాను అనమాట, లేదంటే ఇదే వాడుతూ ఉంటాను. సో ఇవి 2 కలిపేసి ఇప్పుడు పేస్ట్ చేయాలి. కొంచెం ఘాటుగా ఉంటుందని కొంచెం లవంగాయలు కూడా వేసాను. అలాగే కొంచెం గ్రేవీ లాగా రావడానికి ఇది వచ్చేసి వాల్నట్స్ అనమాట, లేదంటే బాదం అది కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా మనకి గ్రేవీ వస్తుంది కానీ కొంచెం స్వీట్ అనేది వస్తుంది, స్వీట్నెస్ అనేది వచ్చింది అనమాట. సో అందుకే నేను వాల్నట్ వేస్తాను, కొంచెం గసగసాల ఫ్లేవర్ లాగా ఉంటుంది నాకు. అలాగే ఒకటి మీడియం సైజ్ టొమాటోని పేస్ట్ లాగా చేస్తాను అనమాట, కొంచెం రఫ్గా, మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా. సో పేస్ట్లు అయితే కనుక రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కర్రీకి స్టార్ట్ చేశాను. ఫస్ట్ మటన్ వేసేస్తాను. మటన్ ఎందుకంటే కుక్కర్లో వేస్తాను కదా, సో ఇది పొయ్యి మీద వేసేసి కొంచెం కుక్కర్ పెట్టేస్తే ఈలోపు వేరే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మటన్ అయితే త్వరగా ఉడకదు కదా, మ్యాక్సిమం నేను కుక్కర్లోనే వండేస్తాను అనమాట నార్మల్గా కన్నా. సో ఈ విధంగా మసాలా దినుసులు వేసుకున్నాను ఫస్ట్. చూడండి ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా చేశాను. కాస్త ఉప్పు వేసేస్తే కొంచెం త్వరగా ఫ్రై అయిపోద్ది ఆనియన్ కూడా. చూడండి కాస్త పసుపు వేసి ఇవి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మటన్లోకి బాగుంటుంది అనమాట.
ఇక్కడ చూడండి మటన్ పీసెస్ అయితే ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసేస్తారు. మనకైతే చక్కగా చిన్నగా సన్నగా తరుగుతారు. అలా చేసుకుంటే ఏంటంటే మనం నార్మల్గా కుక్కర్లో వేయిపోయినా నార్మల్గానే ఉడికిపోతుంది. ఇవి కాస్త మీడియం సైజుగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ కుక్కర్ వేసేస్తాను అనమాట. ఇక్కడైతే అలా కట్ చేస్తారు ఎందుకైనా కానీ, అలా మనకైతే చిన్న చిన్నగా కట్ చేస్తారు కానీ, అంటే మనం చెప్తే చేస్తారేమో, ఇంకా రెగ్యులర్గా అయితే కనుక ఈ విధంగా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఉల్లిపాయ కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఒక కూర అయ్యింది, ఇంకో కూర పని ఉంది కదా. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. సో చికెన్ కర్రీ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. ఉల్లిపాయలు ఒక పక్కన అది పెట్టేశాను. ఈ లోపు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ లోపు చికెన్ కర్రీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో అయితే కనుక చికెన్ కర్రీ నార్మల్గానే వేసేస్తున్నాను. ఒక్కొక్కసారి నాటుకోడి అయినా కూడా కుక్కర్లో వేయాల్సి వచ్చింది అనమాట, కాస్త ముదిరిదైతే. ఇదైతే కొంచెం పర్లేదు ఉడుకుతుందేమో అనిపించింది, అందుకనే నార్మల్గా వండేసేస్తున్నాను. దీనిలో కూడా సేమ్ మటన్ కర్రీకి ఎలా వేసానో దినుసులు అలాగే ఆనియన్ కూడా వేసేసాను. చికెను నేను కొంచెం చిన్న చిన్నగా కట్ చేద్దాం అనిపించింది, వాళ్ళు కొంచెం మీడియం సైజులో కట్ చేశారు. లెగ్ పీస్లు కూడా ముక్కలు కట్ చేశాను. పిల్లలు అయితే గోల్ చేస్తారేమో వచ్చిన తర్వాత. వాళ్ళకి అలా లెగ్ పీసులు తినడం అంటే ఇష్టం కదా పిల్లలకి. సో కొంచెం చిన్న ముక్కల కూరలాగా పులుసులాగా వండుదాం అన్నాను కదా, సో దానికోసం అనేసి కట్ చేసేసాను అనమాట. చూడండి ఇప్పుడు ఇది కూడా కొంచెం ఆ నీళ్ళన్నీ పోవడానికి కాస్త టైం పడుతుంది కదా, అది కూడా ఒక పక్కన పెట్టేశాను. ఇది ఏంటంటే ఇప్పుడు పులావ్ లాగా వండుదాము రైస్ అనేసి, నార్మల్ ప్లెయిన్ రైస్ కాకుండా మనకి చికెన్ కర్రీలోకి బాగుంటుంది అనేసి అలా స్టార్ట్ చేశాను. సో ఇప్పటికప్పుడు అనుకున్నాను అనమాట, అంతకుముందు అయితే ఐడియా లేదు కానీ. అంటే బిర్యానీ చేద్దాం అనుకున్నాను, మా వారైతే కనుక రైస్ తినరు కాబట్టి సో కర్రీ అయితే ఆయన తింటారనేసి ఇంకా కర్రీ వండేసాను. సో మా ముగ్గురికి పిల్లలు ఇంకా నేనైతే కనుక తిందామనేసి కొంచెం స్పెషల్ రైస్, కొంచెం ఫ్లేవర్ రైస్ లాగా పులావ్ చేద్దాము, వెజిటేబుల్ బిర్యానీ లాగా అనుకుని చేస్తున్నాను అనమాట. దానికోసమే మళ్ళీ ఉల్లిపాయ అయితే కట్ చేశాను. ఇప్పటికి ఇది 3వ ఉల్లిపాయలు కట్ చేయడం. అన్నిటికీ ఒకేసారి కాకుండా ఈ విధంగా 3 సార్లుగా అయ్యింది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అలాగే క్యారెట్, ఒక 2 పొటాటో కూడా వేస్తున్నాను అనమాట, బంగాళదుంపలు. ఈ విధంగా వెజ్ పులావ్ లాగా చేద్దామనేసి మధ్యనే ఈ కర్రీస్ 2 మిక్స్ చేసుకుంటూ ఒక పక్కన దీన్ని కూడా రెడీ చేసేస్తున్నాను. చూడండి ఇవైతే కనుక ఇంకా నీళ్లుగా ఉన్నాయి, ఇంకా పోలేదు. ఈలోపు పులావ్ కోసం ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను అనమాట, మనకి 2 ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఈలోపు చూడండి మటన్ ముందు వేసేసాను కదా, ఇది మొత్తం నీళ్ళు చక్కగా పోయి వేగుతున్నాయి. ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది చూడండి. ఈ విధంగా ఆయిల్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. మొత్తం నీళ్ళు పోయే వరకు నేనైతే ఉడికిస్తాను, ఆ తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను అనమాట. అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వాష్ చేసాను. ఈలోపు అల్లం కాస్త వేగిన తర్వాత టొమాటో పేస్ట్ చేసుకున్నాను కదా, మరీ ఎక్కువ కాకుండా జస్ట్ అలా ఒక 2 స్పూన్లకు వేసాను అనమాట. మరీ ఎక్కువ వేసేస్తే కొంచెం మనకి టేస్ట్ మారిపోతుంది, మనకి మరీ గుజ్జుగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం లైట్గా వేస్తే ఏంటంటే మరీ గ్రేవీ థిక్గా కాకుండా కొంచెం పల్చగా ఉంటుంది. అలాగే కారం కొంచెం, నేనేంటంటే ధనియాలు అలాగే జీలకర్రని పచ్చివే అలా దంచి వేసేసాను కచ్చాపచ్చాగా. మటన్లోకి జీలకర్ర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, పచ్చి జీలకర్ర. మనకి వేయించిన దానికన్నా కూడా పచ్చిది బాగుంటుంది అనమాట. ఆ తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసి తగిన నీళ్లు పోసేసి ఇదైతే కనుక నేను విజిల్కి పెట్టేసాను. పులావ్ కూడా ఇవి వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. దాంతోపాటు కొంచెం మీల్ మేకర్ కూడా వేసాను అనమాట, వేడి నీళ్ళలో ఉడికించి. అది రెడీ అయిపోయింది కదా, దానిలో కూడా నీళ్లు వేసాను. ఇక్కడైతే కనుక మా వారి కోసం కొంచెం కొర్రలో వండుతున్నాను అనమాట. చికెన్ కూడా సేమ్ మటన్లో వేసినట్టుగా అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం టొమాటో పేస్టు, పుదీనా సేమ్ దానిలో వేసినవన్నీ దీనిలో కూడా వేయించి కారం వేసేసి ఈ విధంగా నీళ్ళు పోసి పెట్టేశాను. సేమ్ మటన్లో వేసినవన్నీ వేసాను కాబట్టి అందుకని వీడియో షూట్ చేయలేదన్నమాట. అలాగే ఇక్కడ మనకి పులావ్ కూడా నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి కదా. బాస్మతి రైస్ని నేను ముందుగానే కొంచెం వాష్ చేసి పెట్టేసాను అనమాట. ఒక 10 నిమిషాలు ఒక పావు గంట నానాయి, అంటే అప్పటికప్పుడు అనుకున్నాను కదా. సో తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసాను అనమాట, పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఇది కూడా స్టీమింగ్కి రెడీ అయిపోయింది అనమాట. ఈలోగా ఇక్కడ మనకి కొర్రలు కూడా కొంచెం నీళ్ళని పోనీ కదా, ఇది కూడా కాస్త మగ్గాలి. ఈ రెండిట్ల మీద మూత పెట్టేస్తే కాస్త మగ్గుతాయి అనమాట. మటన్ అయితే కనుక విజిల్స్ వచ్చేసి ఆపేసాను. ఇంకా చికెను ఇంకా ఈ 2 రైస్లు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి, మనకి చక్కగా ఉడికిపోయింది. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతా, స్మెల్ కూడా చాలా బాగుంది. దీనిలో కూడా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం టొమాటో 2 స్పూన్లు టొమాటో పేస్టు, సో కర్రీలో వేసినవన్నీ దీనిలో కూడా వేసాను అనమాట. సో రైస్ అయితే కనుక చాలా చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది పులావ్ రైసు. అలాగే ఇక్కడ మనకి చికెన్ కూడా కొంచెం ఇంకా ఉడకాలన్నమాట.
ఉడకదేమో అనుకున్నాను, కాస్త ముదిరిగా అనిపించింది. కానీ సో లైట్గా చక్కగా మనకి పంటి కిందకి సరిపడంతగా చక్కగా ఉడికిందనమాట, మరీ మెత్తగా కాకుండా. సో చికెన్ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది ఈరోజు, ఎందుకనో కానీ. అంటే మరి కనుమ స్పెషల్ కదా, ఆ మాత్రం స్పెషల్ టేస్ట్ అయితే ఉండాల్సిందే. అందులోనూ చక్కగా నాటుకోడి కదా, చాలా చాలా టేస్టీగా వచ్చింది చికెన్ పులుసు అయితే కనుక. అలాగే మటన్లో కూడా కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా వేసేసాను. చికెన్లో అయితే కనుక ముందుగానే గరం మసాలా వేసేసాను, అందుకే ఇప్పుడు వేయలేదు. కుక్కర్ అయితే కనుక విజిల్కి పెట్టాను కదా, సో అందుకని ఇప్పుడు లాస్ట్లో వేసాను అనమాట. చికెన్ పులుసు కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. గ్రేవీ చూడండి, మరీ చిక్కగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా చక్కగా సెమీగా ఉంది. టొమాటో పేస్ట్ని ఒక 2-3 స్పూన్లు మాత్రమే వేసుకుంటే చక్కగా ఈ విధంగా వస్తుందన్నమాట. నేను మటన్ అయితే తినను అనమాట, మటన్ కర్రీని. మరి ఇంట్లో అయితే వండుతాను కదా మిగతా వాళ్ళ కోసం. అలాంటప్పుడు నేను మరి ఉప్పు చూడాలి కదా, మనం టేస్ట్ ఎలా ఉందో చూడాలి కాబట్టి. సో లాస్ట్లో ఈ విధంగా కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ ఈ విధంగా వాష్ చేసుకుంటాను అనమాట. అంటే తినను కదా, సో ఏంటో అలా నోటి కూడా ఆ స్మెల్ అనేది తీసుకోలేను అనమాట, ఏంటో చిన్నప్పటి నుంచి కూడా. ఏదో డెలివరీ టైంలో కష్టపడి తిన్నానే కానీ ఆ తర్వాత అయితే కనుక ఇంకా పూర్తిగా అవాయిడ్ చేసేసాను. ఇప్పటికి వంట పని అయితే కనుక పూర్తయింది. అయ్యయ్యో చూడండి, మనం పొద్దున్న చూసినప్పుడు బాగానే ఉందా, వీళ్ళు చాలామంది వచ్చినట్టున్నారు వీళ్ళ ఇంటికి గెస్ట్లు. మరి పిల్లకాయలు ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కదా, వాళ్ళైతే కనుక చెరిపేసినట్టున్నారు. ఏం చేస్తున్నావు? అది రాదమ్మా, వదిలేసి మా అదంతే ఇంకా రాదు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చెరిగిపోయిన చూసి ఓకే ఫీల్ అయిపోయారనమాట. ఈ పిల్ల దాన్ని సరి చేసిద్దంట, మనం ఎంత చేసినా మళ్ళీ ఫస్ట్ లుక్ అయితే రాదు కదా. తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మేము చక్కగా నాన్ వెజ్, ఈరోజు నాన్ వెజ్ స్పెషల్తో అరిటాకు భోజనం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నిన్న బేబీ వడ్డించింది కదా అరిటాకులో, ఇప్పుడు పండు వడ్డించాలని, కానీ బేబీనే వడ్డించాలని ఈ పిల్ల అయితే అలిగేసింది, పండు అరిటాకు వేసాడనేసి. మళ్ళీ పిలిచి వేసిన అరిటాకుని తీసి మళ్ళీ ఈ పిల్ల చేత వేయించారనమాట. సో ఇప్పుడు కూడా ఈ విధంగా ఏదో ఒక ఫైటింగ్ ఉండాలి వీళ్ళిద్దరికి. హ్యాపీ మరి ఇంకా ఆలస్యం చేయకుండా కనుమ స్పెషల్ నాన్ వెజ్ వంటకాలని అరిటాకులో వడ్డించేద్దామా. ముందుగా నేను రెడీ చేసిన వెజిటబుల్ పులావ్ అంటమే కానీ స్మెల్ అయితే కనుక నాన్ వెజ్ కన్నా కూడా చాలా బెటర్గా ఉంది. మా టుడే we need to eat non-veg, then why you cook vegetables biryani? అలాగే స్పెషల్ కనుమ స్పెషల్ నాటుకోడి పులుసు కూడా అరిటాకులోకి వెళ్ళిపోతుంది. చికెన్ కర్రీ, దిస్ గ్రేవీ ఇస్ కాల్డ్ పులుసు. ఈ బుడంకాయ చూడండి ఏం క్వశ్చన్లు వేస్తుందో నన్ను, వాట్ ఈస్ పులుసు అంట. అలాగే మరొక పక్క మటన్ కర్రీ. మటన్ అయితే మా బాబు ఒకటే తింటాడు, పాప అయితే కనుక ఏదో అలా అలా టచ్ చేస్తుంది, అందుకే కొంచెమే వేసా అనమాట. నువ్వు మళ్ళీ మేక్ చేస్తున్నావు టవరు. వద్దులే అట్లా పెట్టేసాయి. అండ్ చల్లగా పెరుగు పచ్చడి. యు గైస్ రెడీ టు ఈట్? కనుమ స్పెషల్ నాన్ వెజ్ అరిటాక్ భోజనం రెడీగా ఉంది. వీళ్ళిద్దరితో ఎప్పుడు వీడియో చేద్దామన్నా హిట్ ద నోటిఫికేషన్ బిల్, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అంటూ వీళ్ళిద్దరు కొట్టుకుంటారనమాట, నన్ను కూడా కొడతారు. సో మీరు కూడా వెంటనే హిట్ చేసేయండి మీ ఫోన్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, అలాగే నోటిఫికేషన్ బిల్ని. కనుమకి స్పెషల్గా చేసిన నాన్ వెజ్ వంటకాలన్నీ అరిటాకులు సిద్ధంగా ఉన్నాయి తినడానికి. చికెన్ కర్రీ, నాటుకోడి కూర, బ్లా బ్లా బ్లా, మటన్ లామా. స్టార్ట్ ఈటింగ్. ఎంతైనా అలా ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటే ఆ టేస్టే వేరు. మటన్ టేస్ట్ గుడ్. ఓకే. Why don't you can't even eat this? I don't like mutton. I don't know why. From childhood also. I also don't like, but I like after some time. So good. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. Guys. మటన్ పీసెస్ తిను కానీ ఆ బోన్ మొత్తం తింటాను. లేదు సిరిపద్రా. My tongue will stop.
బేబీ అయితే మటన్ పీసెస్ ఆ మీట్ తింది కానీ బోన్ కావాలన్నమాట. ఆ బోన్ అట్లా కొట్టుకుంటా, ఆ బోన్ లోపల ఉన్న గుజ్జు కావాలి. వెరీ గుడ్. చికెన్ కర్రీ చాలా చాలా బాగుంది. సో గుడ్. Chicken curry also so good. చికెన్ కర్రీ ఇస్ బెస్ట్. The chicken curry best. Let me taste. I need taste. More gravy. Put bone inside them. Not it. No. Mahia chicken curry. I can smell. There is one chicken, one heart. మన హార్ట్ ఓన్లీ సపరేట్గా హార్ట్ కర్రీ ఉంటే తినలేదు కానీ ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి ఇద్దరికి కావాలి. Hit the notification bell like this. నో ఫస్ట్ ఈట్ దెన్ హిట్టింగ్. Well, look, aeroplane. The aeroplane. Here. Hmm? This chicken curry, baby. Ah, how can I eat this? Yeah. That's mutton curry. I took it from this. Mommy said, huh? పళ్ళోడి పని పాపం కొరకలేకపోతుంది. I'm not crazy people like him, see, bro. Bye bye. Hit the notification bell. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. No, no. I will not hit you. Say bye. Hit the notification bell. Say bye. No. Bye. Bye guys, like, share and subscribe and hit the notification bell like this. ఊరుకోనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. No. Bye bye.